యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసు ప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసు ప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 34, 35 వచనాలు చదువుకుని ధ్యానించుకుందాం. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని. అది నా మీదకి రాగా దాని గడ్డం పట్టుకుని దానిని కొట్టి చంపి తిని. దావీదు రాజు కాకమునుపు గొర్రెల కాపరిగా ఉండేవాడు. గొర్రెలను కాచుకుంటూ వాటికి ఏ ప్రమాదము జరగకుండా చూసుకునేవాడు. రాజుగా ప్రవక్త అయిన సమూయేలు అభిషేకించిన తర్వాత కూడా గొర్రెలను కాశాడు. కానీ ఏ రోజు కూడా దేవుని పైన సణుగు కొనలేదు. అదేంటి ఇలాంటి పని నాతో చేయిస్తున్నారు దేవా, నేను రాజును కదా, నేను ఇది చెయ్యను అని దేవుని పైన విసుగు చెందలేదు. దేవుడు ఇచ్చిన ఏ పని అయినా ఎదురు చెప్పకుండా చేశాడు. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమాన రీతిగా తెలుసుకుందాం. వాసు ఒక ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ప్రతిరోజు ఐస్ క్రీమ్స్ తయారు చేయాలి, యజమానికి వాటిని ఇవ్వాలి. కానీ అతనికి ఏమో తనే ఒక ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ నడపాలి అని కోరిక. రోజు దేవుని అలా ప్రార్థిస్తూ ఒకరోజు ఇలా ఆలోచించాడు, అదేంటి నేను రోజు ప్రార్థిస్తున్నాను కదా, కానీ దేవుడు నన్ను ఎందుకు కరుణించట్లేదు? అయినా ఏమీ కాదు, నేను ప్రార్థిస్తాను, దేవుడు దయచేస్తారు. ఇప్పుడు ఈ రోజుకు ఆయన నాకు ఈ పని అప్పగించారు, నేను అది నమ్మకంగా సణుక్కోకుండా చేయాలి అని అనుకుని ఐస్ క్రీమ్స్ తయారు చేసేవాడు. అలా కొన్ని నెలలు గడిచిన తర్వాత దేవుడు వాసుని గొప్పగా ఆశీర్వదించగా వాసు ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీని ఆరంభించాడు. మునుపు పనిచేసిన అనుభవం ఉండటం వలన ఏ ఫ్లేవర్ చేస్తే ఎక్కువ అమ్ముడుపోతాయి, నాణ్యత ఎలా ఉండాలి, ఎంత క్వాంటిటీ ఉండాలి, ఇలా అన్ని విషయాలలో జ్ఞానం కలిగి పని చేయటంతో అన్ని ప్రాంతాలలో అతని ఐస్ క్రీమ్ కంపెనీ బాగా ఫేమస్ అయింది. వాసు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇంకా ఎక్కువగా ఆశీర్వదింపబడ్డాడు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 23వ వచనంలో, వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించెదను, అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. దేవుడు దావీదు చేసిన పని వృధాగా పోకుండా చూశారు. అది ఎలా అంటే, దావీదు గొర్రెలను కాచేలాగా చేసి ఆ తర్వాత ఆయన ప్రజలైన ఇశ్రాయేలీల పైన రాజుగా నియమించారు. గొర్రెలను ఎలాగైతే చాలా భద్రంగా కాచేవాడో ఇశ్రాయేలీలను కూడా అలా కాయాలి అని దేవుడు దావీదుకు నేర్పించారు. మన జీవితాలలో కూడా మనం ఒక్కొక్కసారి దేవుని పైన సణుక్కుంటాము. దేవా, నేను రోజు నాకు ఇది కావాలి, అది కావాలి అని అడుగుతూనే ఉన్నాను కదా, అయినా మీరు ఎందుకు నా ప్రార్థన ఆలకించట్లేదు, నన్ను ఎందుకు ఇంకా ఆశీర్వదించట్లేదు, నన్ను చంపేయచ్చు కదా అని దేవుని పైన సణుగుతూ ఉంటాము. కానీ దేవుడు మనలను ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉంచారు అంటే ఖచ్చితంగా మన గమ్యానికి చేరటానికి అది అవసరం. మనం తెలుసుకున్న ఉపమానంలో కూడా వాసు నెలల పాటు ప్రార్థన చేస్తూ కూడా ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలో పనిచేశాడు. ఆ పనిని నమ్మకంగా చేయటం వలన ఎలా తయారు చేయాలి, ఎలా వాటిని అమ్మాలి అని ప్రతి ఒక్క విషయంలో జ్ఞానం పొంది తను పెట్టిన ఫ్యాక్టరీని అభివృద్ధి చేసుకోగలిగాడు. కాబట్టి మనం కూడా దావీదు వలె, మనం తెలుసుకున్న ఉపమానంలో వాసు వలె దేవుడు మనకి ఈరోజు అప్పగించిన పనిని ఆయనకు నమ్మకంగా ఎటువంటి లోపం లేకుండా చేయటానికి ప్రయత్నిస్తే ఆయన ఖచ్చితంగా మనలను గమ్యానికి చేర్చి తీరుతారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. మీరు మాకు ఈరోజు అప్పగించిన పనిని మీకు నమ్మకంగా ఉంటూ మీ శక్తి ద్వారా ఎటువంటి లోపం లేకుండా చేయాలి అని తెలియజేస్తున్నందుకు వందనాలు తండ్రి. రాజైన దావీదు అలాగే ఉపమానంలో తెలుసుకున్న వాసు మీరు వారికి అప్పగించిన పనిని మీకు నమ్మకంగా చేయటం వలన వారు చేసిన పని వృధాగా పోకుండా వారికి తరువాత ఉపయోగపడేలా చేసినందుకు వందనాలు తండ్రి.
అలాగున ఈరోజు ప్రార్థనలో పాల్గొంటున్న వారందరూ మీరు వారికి అప్పగించిన పనిని జరిగిస్తుండగా వారిని గొప్పగా ఆశీర్వదించండి. వారు చేస్తున్న పని ఏది వృధాగా పోకుండా వారిని త్వరగా ఆశీర్వదించి మీరు వారి కొరకై ఏర్పరిచిన గమ్యానికి త్వరగా చేరుకొనుటకు సహాయం చేయండి. మేమందరం ఈ దేశానికి, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము. ఈ ఉపవాస ప్రార్థనలలో మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము. భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. అబ్యాతారు అనే మాటకు తండ్రి యొక్క శ్రేష్టత, తండ్రి యొక్క సమృద్ధి అనే అర్థాలు వస్తాయి. ఎంతో నమ్మకమైన ప్రధాన యాజకునిగా పనిచేసిన అబ్యాతారు ఆ తర్వాత సొలొమోను పరిపాలనలో తన పదవిని పోగొట్టుకుంటాడు. ఇక అబ్యాతారుకు సంబంధించి మరో ప్రధానమైన వివాదాస్పదమైన విషయం ఒకటి ఉంది. మార్కు సువార్త 2వ అధ్యాయం 26వ వచనం తప్పుగా చెబుతుందా?